హలో గాయ్స్, ఈరోజు మంచి ప్రాన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అని చూద్దాం. సో ఫస్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను ప్రాన్స్ ముందే సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడకపెట్టి పెట్టాను. ఆ ప్రాన్స్ ఈ ఆయిల్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే బాగా హార్డ్ అయిపోతాయి ప్రాన్స్. సో తర్వాత దీంట్లోకి మసాలాలోకి నేను ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు వేయించి మిక్సీ పడతాను. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఆ మసాలా వేసి కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఫైనల్గా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి. మనం ప్రాన్లోనే ముందు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఫైనల్గా మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు, అది కూడా దీంట్లోనే వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేయడమే. చాలా టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ ఇది రసంలోకి, సాంబార్, పప్పుచారు అన్నిట్లోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను డీటెయిల్డ్గా ఇంకొకసారి రెసిపీ చేస్తాను.